ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గుండె మీద చేసుకొని చెప్పాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం నిధులు వెచ్చించేది రాష్ట్ర ప్రభుత్వ పైసలా, కేంద్ర ప్రభుత్వ పైసలా చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు కొత్తగా ఈసారి కొనంటారా కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వము మధ్యవర్తిత్వం వహిస్తుంది. సుధీల్ తాడు పైసలు గాని, గోనె సంచి పైసలు గాని, అక్కడ లేబర్ పైసలు గాని, ట్రాన్స్పోర్టేషన్ పైసలు గాని, చివరకు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు కూడా ఖర్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీంతో పాటు గోడౌన్లలో స్టోరేజ్ కోసం కూడా పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించేది కూడా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇది వాస్తవం. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేయడంలో, ప్రణాళిక తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇలా మేం చెప్పడం కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పిండు. వాళ్ళ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పిండు. మేము దానికి సమాధానం వాళ్ళే చెప్పుకోవాలి. కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది. భేషజాలకు పోకుండా నా విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విమర్శలు, ప్రతి విమర్శలు మానేసి ఇప్పటికైనా అందరు కలిసి సమన్వయంతోని అందరి సూచనలు సలహాలు పాటించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది కాకుండా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. భేషజాలకు పోవద్దు. ఎవరిచ్చిన సూచనలు తీసుకోండి, దానిలో మంచి సూచనలు పాటించండి, సలహాలుంటే పాటించండి. రైతులు నష్టపోకుండా ప్రతి గింజ కొంటాను మాటించి కాబట్టి ప్రతి గింజ కొనండి, బోనస్ ఇవ్వండి. ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇలా మేము మిమ్మల్ని విమర్శించడము, మీరు మళ్ళా మమ్మల్ని విమర్శడు, ఈ టైం పాస్ పాలిటిక్స్ వద్దు. సరే, విపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్నప్పుడు రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్ని ప్రభుత్వము సానుకూలంగా స్వీకరించాల్సిన బాధ్యత ఉంది. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏం జరిగింది, ఎక్కడ ఇబ్బందులు వచ్చినాయి, ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, దాన్ని గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ కొనుగోలు ప్రారంభించాలి. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడి గారి నేతృత్వంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రైతు గోసా, బీజేపీ భరోసా పేరు మీద అన్ని కొనుగోలు కేంద్రాలను ఇలా సందర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ కొనుగోలు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.